బడ్జెట్ ఎప్పుడు ఉండబోతున్నది అన్నది అందరూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. 19వ తేదీన రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారట. పూర్తి స్థాయి బడ్జెట్ 19వ తేదీన ప్రవేశపెట్టబోతున్నారు. 27వ తేదీ వరకు అసెంబ్లీ, మొత్తం 12 పని దినాలు. నేడు 15వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చర్చ ఇవాళ అండ్ 15th రోజున. ఇవాళ ఎంత 13, రేపు ఫ్రైడేనా, ఇవాళ అండ్ 15th గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు. రేపు హోలీ కదా, రేపు హోలీ 14th అండ్ 15th సాటర్డే వస్తుంది. మరి 15వ తేదీన ఎట్లుంటుంది, మళ్ళీ సండే వస్తుందిగా. 15 అంటే ఓకే సాటర్డే రోజు, సాటర్డే 15th రోజున మళ్ళీ గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానం ఉంటుంది 2 రోజుల పాటుగా. సో మళ్ళీ సండే వస్తుంది, మళ్ళీ మండే నుంచి మళ్ళీ కంటిన్యూ. 17 అండ్ 18 తేదీల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులట చర్చించి ఆమోదించబోతున్న సభ. 21, 22వ తేదీన బడ్జెట్ పైన చర్చ. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదంతో 27వ తేదీన ముగింపు. సమావేశాలని మరో 4 రోజులు పొడిగించాలి అన్న బీఆర్ఎస్, 15 రోజులు నడపాలి అంటున్న బీజేపీ. మొత్తం 12 days అట వర్కింగ్ డేస్. పెట్టండి, ఏముంది, వీళ్ళు బయటకు పోయి చేసేది ఏముంది, అట్లీస్ట్ ప్రజలకు క్లారిటీ వస్తుంది కదా. ఇంకో 10 రోజులు పెట్టండి. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు 12 రోజుల పాటు జరగబోతున్నాయి. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదించి సమావేశాలు ముగించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల కమిటీ బీఏసీ సమావేశం బుధవారం జరిగింది. ఎవరు అధ్యక్షతన? స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన. సమావేశంలో ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య, విపక్ష పార్టీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మజ్లీస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ వెంటనే మధ్యాహ్నం బీఏసీ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహిస్తాం అంటే బుధవారం గవర్నర్ ప్రసంగంతో కలుపుకొని సభ 12 రోజుల పాటు పనిచేసినట్లు అవుతుంది. తేదీల వారీగా సభలో కార్యక్రమాలు ఆయన వివరించారు. ఈ నెల 13వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన చర్చ ఉంటుంది. 14వ తేదీన హోలీ పండుగ. తిరిగి 15వ తేదీన సభ సమావేశమవుతుంది. ఆ రోజు కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. 2 రోజులు జరిగే ఈ చర్చలో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్ష సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానమిస్తారు. ఆయన అదే రోజు ఢిల్లీకి వెళ్తారు. 16వ తేదీన ఆదివారం సభకు సెలవు. 17వ తేదీన ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించిన మరో 2 బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెడుతుంది. అదే రోజు ఈ బిల్లులపైన చర్చ ప్రారంభిస్తారు. 18వ తేదీన కూడా ఈ బిల్లులపైన చర్చ జరిపి అదే రోజు ఆమోదిస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను 19వ తేదీన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెడతారు. శ్రీధర్బాబు ప్రవేశపెడతారు. ఎక్కడ? మండలిలో, శాసన మండలిలో. ఆ తర్వాత ఉభయ సభలు ఆ రోజుకు వాయిదా పడతాయి. 21, 22 తేదీల్లో బడ్జెట్ పైన చర్చ. 24, 25, 26 తేదీల్లో వివిధ శాఖల బడ్జెట్ పద్దులపైన చర్చ. 27వ తేదీన తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు సభ ఆమోదిస్తుంది. ఆ రోజుతో సమావేశాలు ముగుస్తాయి. సో ఇది మొత్తానికి ఓవరాల్గా ఒక 12 రోజులు నిన్నటితో అయిపోయింది. ఇంకా 11 రోజులు ఉన్నది. ఆ 11 రోజులు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కూడా ఏముంటుంది, మొత్తం ప్రసంగం చదివిన తర్వాత మళ్ళీ వాయిదా ఉంటుంది. సో కాబట్టి డిబేట్ ఎక్కువ జరగాలి. ఇంకొక 5 రోజులు పెంచినా ఇబ్బంది లేదు. బడ్జెట్ పైన 5 రోజులైనా అడుగుతున్నాడు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు. హరీష్ రావు గారు అడుగుతున్నారు ఎక్కువ రోజులు పెట్టండి సభ అని. ఇంకా నయమైన ఆయన మీకంటే ఇది. మీరైతే 2 రోజులు 3 రోజులకే అయిపోయేది మీ సభ.